హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఈరోజు బిర్యానీతో పోటీ పడేలా ఉండే టేస్టీ టమాటో రైస్ చేసి చూపిస్తానండి. చాలా సులువుగా మంచి రుచితో చేసుకోవచ్చండి. దీనికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అయితే టమాటాలు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా ఉడికాయి కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ఉడికిన టమాటాలు వేసుకుని మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ రైస్ ఉడికేంత గిన్నె పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడి అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, చిన్న జాపత్రి, 6 పచ్చిమిర్చి చీలుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్ కూడా వేసుకుని పలుచగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు యాడ్ చేసుకుందాం. ఈ టమాటా రైస్కి ఈ పుదీనా ఆకులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మారిపోతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ పద్ధతిలో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలుపుకుందాం. ఈ రెసిపీ లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేయాలనిపించే రెసిపీ. రైస్ 3 కప్స్ తీసుకున్నాం కనుక 6 కప్స్ వాటర్ వేసుకుని కలుపుకుందాం. మూత పెట్టి వాటర్ని మరిగించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఉడికిపోయింది కదా. ఎంతో రుచి అండ్ మంచి సువాసన వచ్చే టమాటో రైస్ రెడీ. ఒకసారి మొత్తం రైస్ని కలుపుకుందాం. ఇలా ఈ విధంగా చేసుకోండి, పిల్లలకు పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.